కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా భార్య కుమారుడి పేరుతో కాంట్రాక్ట్ పనులు చేసిన అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భార్య జయశ్రీ పేరుపై ఉన్వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో 34 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు చేశారు. గతంలో దీనిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేశారు. విచారించిన ప్రభుత్వం నరేష్ బాబుపై చర్యలు తీసుకుంది. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని పదవిలో కొనసాగుతున్న మేయర్ను మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందిస్తారు. శ్రీనివాస్, కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? దాదాపు ఏడాది కాలంగా ఏదైతే కడప మేయర్ సురేష్ బాబు అనర్హత వేటు పిటిషన్ కూడా ప్రస్తుతం చాలా మలుపులు తిరిగని చెప్పవచ్చు. ఏదైతే గత మార్చి నెలలో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి మొదటిసారి మే నెలలో కూడా ఆయన పట్ల ప్రభుత్వం కూడా అనర్హత వేటు వేసింది. అయినప్పటికీ ఆయన హైకోర్టు ఆశ్రయించడం, హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కూడా ప్రభుత్వం కూడా సురేష్ బాబుకు కొంత సమయం ఇవ్వాలా, ఆయన చెప్పేది కూడా కొంచెం వినండి అని చెప్పి కూడా విచారణ కూడా ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఏదైతే గత నెలలో విచారణ అనంతరం కూడా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఆయన విచారణ పట్ల కూడా సాటిస్ఫాక్షన్ లేనట్టే చెప్పాలా. ఆయన చేసినటువంటి భార్య అలాగే కుమారుడు 34 లక్షల రూపాయలు అవినీతి పాల్పడినారు. ఆయన సొంత కంపెనీ కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కార్పొరేషన్ పరిధిలోనే సీసీ రోడ్లు అలాగే డ్రైనేజ్ పనులు కూడా చేపట్టింది. పెద్ద ఎత్తున కూడా ప్రజాధనం కూడా ప్రభుత్వ ధనం కూడా దుర్వినియోగం అయినట్లు కూడా గతంలో పేర్కొంటూనే ప్రస్తుతం తాజాగా రెండోసారి కూడా ఆయన పట్ల అనర్హత వేటు వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంలో మొత్తం కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా పైచేయి సాధించని చెప్పవచ్చు. ఇదైతే దాదాపు ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో కూడా ఆమెకు చేరి వేయలేదనే ఒకే ఒక కారణంతో కూడా ప్రస్తుతం కడప మీరు విధులకు అవినీతికి విధులకు చాలా అనర్హత పొందారు. అలాగే పెద్ద ఎత్తున నిధులు గోల్మాలు కూడా పెట్టారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆరోపణలు కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి కూడా సరైన ఆధారాలు సమర్పించడం పట్ల కూడా ప్రస్తుతం సురేష్ బాబు విషయుడు కూడా రెండో మారు కూడా ప్రస్తుతం అనర్హత వేయడం పట్ల కూడా ఒక కింద వైసీపీ శ్రేణులు కూడా కొంచెం డ్యామేజ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా దాదాపు 15 రోజుల క్రితమే కూడా విడుదల చేసింది. దశల వారీగా కూడా ప్రస్తుతం ఓటర్ల తుది జాబితా అలాగే ప్రస్తుతం రోస్టర్ పాయింట్ అలాగే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా డిసెంబర్ 31 తేదీ కల్లా పూర్తి చేయాలని చెప్పేది కూడా అందులో పేర్కొనింది. జనవరి నెలలో కూడా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సురేష్ బాబు డిస్క్వాలిఫై అంశం కూడా ప్రస్తుతం ఎటువంటి కీలక మలుపులు తిప్పుతుంది అనేది కూడా ఒకంత ఆశ్చర్యగా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.